హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వెంకీ. ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని సేఫ్టీలు వచ్చినా నడిపేటోడు జాగ్రత్తగా నడపకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? విధి వల్ల జరిగితే దానికి మనం ఏం చేయలేం, కానీ క్షణిక ఆనందం కోసం చేస్తే జీవితాలకు సరిపడా బాధ మిగులుతుంది. వచ్చిండు చెప్తుండు అనుకునేటోళ్ళు ఇప్పుడే నా వీడియో చూసుడు బంద్ చేయరు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చూద్దాం అనుకునేటోళ్ళు వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. మొత్తం వీడియో చూసినాక కామెంట్ చేయరు. ముందుగా ఓ స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి గారాబంగా పెరిగిండు. తండ్రి తాను పొందలేనివన్నీ కొడుక్కి దక్కాలని, వాడు ఎంజాయ్ చేయాలి గాని కష్టం తెలవద్దని పెంచిండు. ఒకరోజు నాన్న నాకు ఒక మంచి బండి కావాలి అని అన్నాడు. ఆ బండి కాస్ట్ 1,00,000కు పైనే. ఏదో ఒకటి చేసి కొనిచ్చిండు పాపం తండ్రి. ఒకరోజు ర్యాష్ డ్రైవింగ్ చేసి కార్కి గుద్దుకుని అతని కొడుకుతో పాటు అతని ఫ్రెండ్ ఆన్ ది స్పాట్ చనిపోయారు. కార్ దిగిన వ్యక్తి కంగారుగా వచ్చి చూస్తే చనిపోయింది డ్రైవింగ్ చేసిన అబ్బాయి ఎవరైతున్నారో తన ఫ్రెండ్ కొడుకని అర్థమైంది. వెనక ఉన్న అబ్బాయి తన కొడుకని అర్థమైంది. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంది? వెంటనే ఆయన ఫ్రెండ్ అంటే బండి ఎవరైతే కొనిచ్చిండ్రో ఆయనకు ఫోన్ చేసి గుండెలు బాదుకుంటే ఏడ్చిండు. ఆయన అక్కడికి వచ్చి చూస్తే తన కొడుకు తనతో పాటు తన ఫ్రెండ్ కొడుకు కూడా చనిపోయారని తెలుసుకుని ఇద్దరు తండ్రులు కూడా ఘోరంగా ఏడ్చిర్రు. బండి వెనుక ఉన్న అబ్బాయి మొత్తుకుంటూనే ఉంటాడట ఇంట్లో. వాడేటో అంటే తన ఫ్రెండ్ వాడేటో నడుపుతాడు, ఎట్లా పడితే అట్లే నడుపుతాడు, ఎటు పడితే అట్లే నడుపుతాడు, నాకు కొంచెం భయం అవుతుంటుంది, కానీ తప్పది వాంతోనే పోతాడు ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు ఇద్దరు తండ్రుల పరిస్థితి ఏంది? ర్యాష్ డ్రైవింగ్ చేసి తన కారు కిందనే పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఒక తండ్రి గిల్టీగా జీవితాంతం బతకాలనా? ఇంకో తండ్రి కొంచెమన్నా భయంలో వెట్టి పెంచుంటే బాగుండు అని బాధపడుతూనే బతకాలనా? పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్న ముచ్చటేందంటే, పిల్లలు మీ కంట్రోల్లో లేకుండా పెంచితే వాళ్ళకి ఇంకా దేని మీద కంట్రోల్ ఉండకపోవచ్చు. అది నడిపే బండైనా వాళ్ళ ఫ్యూచర్ అయినా. ఇదంతా ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు అనుకుంటుర్రా? రీసెంట్గా గచ్చిబౌలి కోకాపేట మూవీ టవర్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి శ్రీకర్ అనే అబ్బాయి ఎంజీఐటీలో బీటెక్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఓవర్ స్పీడ్ వల్ల రోడ్డు పక్కన కరెంటు పోల్ని గుద్దుకుని చనిపోయాడు. ఇంకో ఫ్రెండ్ కూడా చనిపోయాడని అంటున్నారు. ఇంకో 4 ఫ్రెండ్స్ ఏమో ఘోరంగా గాయపడ్డారని, విషమమైన పరిస్థితుల్లో ఉన్నారంటున్నారు. కార్ ఎంత నుజ్జునుజ్జయిందంటే అది చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఓవర్ స్పీడ్లో డ్రైవ్ చేసి ఉంటారని. మీకు తెలుసా, నెగ్లిజెన్స్తో జరిగిన యాక్సిడెంట్ ఒక క్రైమ్ అని. ఇక పాయింట్ ఏంటంటే, ఓవర్ స్పీడ్ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైనా కావచ్చు, కంట్రోల్లో లేనంతగా ఎందుకు? ఇంట్లో ఏం చెప్పి వెళ్లారు? అసలు ఇంట్లో ఉంటారా, హాస్టల్లో ఉంటారా? ఎందుకు క్షణికానందం కోసం అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ని జీవితాంతం బాధ పెడతారు? అసలు పేరెంట్స్ ఎందుకు మానిటర్ చేయరు? ఎందుకు గారాబం? ప్రేమ ఉండాలి కానీ అది వాళ్లకు అలుసు కావద్దు కదా. నాకు తెలిసిన ఒక అక్క ఇలాగే తన కొడుకును యాక్సిడెంట్ లో పోగొట్టుకుని ఇప్పటికీ మదర్స్ డే అప్పుడో, ఆ అబ్బాయి పుట్టినరోజు అప్పుడో, అతని సంవత్సరికం అప్పుడో ఏడుస్తూనే ఉంటది. మిగతా రోజులు అంత బాధను దిగమింగుకుని జ్ఞాపకాలతో బతుకుతుంటది. సినిమాల్లో మద్యం సేవించడం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటనే ఉంటారు. ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రం డ్రైవింగ్ జాగ్రత్తగా చేయర్రి, మా ఇంట్లో జరిగింది ఏ ఇంట్లో జరగకూడదు అని చెప్తుంటారు. అరే మనం మంచిగా పోయినా ఎదుటోడు ఎట్లా వస్తాడో తెలియదు. ఒకటి వల్ల ఇంకొకడు అండ్ వాళ్ళ కుటుంబం మొత్తం ఎందుకు జీవితానికి సరిపడా బాధపడాలి? కష్టం తెలవకుండా పెంచాలి అనుకోవడం మంచిదే, కానీ జర భయం, బాధ్యత, క్రమశిక్షణ కూడా తెలిసేలా పెంచురే కదా. లేకపోతే ఎవడో బాధపడడం కాదు, పిల్లల విషయంలో మీరే వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటూ బాధపడాల్సి వస్తుంది. వాళ్ళని ఒక కంట మానిటర్ చేయరు. ఖాళీ జేబు కాలే కడుపు, జీవితం అంటే ఏందో నేర్పుతాయి అంటారు. కొన్నిటికి పేరెంట్స్ వద్దు అనడం పిల్లలకు కూడా బాధ అనిపించవచ్చు, కానీ పెద్దోళ్ళు ఎందుకు అట్లా వద్దంటున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ కూడా ఎందరినని చూస్తుంది, ఎందరికని చెప్తుంది. విచక్షణ అనేది మనలో ఉండాలి. ఒకరి ప్రాణం పోతే వాళ్ళ ప్లేస్ని ఇంకెవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విషయమే నేను చెప్దామనుకుంది. ఆ ఇన్సిడెంట్ చూసినాక నాకు చాలా బాధ అనిపించింది అన్నట్టు. అంతా 17-18 ఏళ్ళు ఉండయి ఆయన అట్లా ర్యాష్ స్పీడ్తో అట్లా డ్రైవ్ చేస్తే ఇంకా లోపల 4-5 పిల్లలు ఉన్నారంట. ఎందుకు అంత తొందర? సో చూసుకుంటూ డ్రైవ్ చేయండి, అది మాత్రమే చెప్పాలనుకుంటున్నాం. పిల్లల్ని చూసుకోండి, 18 ఏళ్ళు దాటితే కానీ కార్ డ్రైవింగ్ లాంటివి ఇవ్వకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.